ఏడాదిన్నర కాలంలోనే తెలంగాణ అధోగతి పాలైందన్నారు ఎమ్మెల్సీ శ్రవణ్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని దుర్మార్గాలు చేయలేదని మండిపడ్డారు. వరంగల్ బీఆర్ సభలో కాంగ్రెస్ దుర్మార్గాలన్నీ ఎండగడతామన్నారు శ్రవణ్. తెలంగాణ భవన్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంవత్సరాల కేసీఆర్ గారి యొక్క ఆరాటం, పోరాటం, త్యాగం, అనేక రకాలైనటువంటి యొక్క తెలంగాణ ఉద్యమ గాథలను, విజయ గాథను, సగర్వ పోరాట గాథలను పురస్కరణం చేసుకోవడంతో పాటుగా అదేవిధంగా ఇవాళ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నేతృత్వంలో ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందో అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్తూ సంవత్సరంన్నర గడిచిపోయింది. ఇవాళ తెలంగాణ అధోగతి పాలవుతున్న సందర్భంలో ఈ వరంగల్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టవలసిన అవసరం ఉంది. అందుకోసం అని చెప్పని చెరో వరంగల్ మీటింగ్ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పాపాల భైరవుడిగా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయినాడు. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వం కూడా 16 నెలల్లోనే ఇంత దుర్మార్గం, ఇంత దరిద్రగొట్టు పాలన నుంచి ప్రజల చేత తిట్లు తింటున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఎవడు ఇళ్ళు కట్టియాలనుకుంటాడు కానీ ఇళ్ళు కూల్చినోడు ఎవడు లేడు. చెట్లు పెట్టాలనుకుంటాడు కానీ చెట్లను కూల్చినోడు ఎవడు లేడు. నోరు లేని జీవాలను కాపాడాలనుకుంటాడు కానీ నెమళ్లను, జింకలను కూడా వదిలిపెట్టకుండా ఇవాళ విధ్వంసానికి పాల్పడుతూ ఇవాళ అభివృద్ధి చేయమంటే విధ్వంసానికి వాళ్ళ కారణమవుతున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాధ్యతగా మన బిడ్డ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కూర్చున్నట్టు ఉద్యమకారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరం కొట్లాడడం, కష్టపడ్డాం, అనేక త్యాగాలు, లాఠీ దెబ్బలు, తూటాలు, రకరకాల రీతిలో రకరకాల పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ వస్తే కేసీఆర్ గారి నేతృత్వంలో మన ఇంట్లో మన పిల్లలు, ఆడపిల్లలు కానీ పెంచినట్టుగా తెలంగాణను పెంచిన తెలంగాణ ఇవాళ ఆవారగానికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమవుతుంది? ఎట్లయితే తల్లిదండ్రులు బాధపడతారో, ఆ ఇంట్లో బాధపడతారో, ఇవాళ తెలంగాణ పార్టీగా, ఇంటి పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా మనం ఇవాళ బాధపడాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రజలను ఆ బాధల నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ గారిని ఏమన్నా చేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కూర్చోబెడితే బాగుండు కదా అనేటువంటి ఆలోచనతో ఇవాళ తెలంగాణ సమాజం ఉంది. ఇది మనకెంత ఉందో నాకు తెలియదు, కానీ తెలంగాణలో ఉన్నట్టుగా పల్లెలో ఉన్న ఒక పెన్షనర్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి తీసుకున్నట్టు లబ్ధిదారులు కావచ్చు, కేసీఆర్ అంటే ఆయన పథకం కోరి ఇల్లు లేదు. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇవాళ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతు మహిళలు కావచ్చు, అనేక మంది వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మళ్ళా సార్ రావాలా, సారే మూడోసారి ముఖ్యమంత్రి రావాలని చెప్పారు. ఇది ఎంత శుభ పరిణామం ఒక కార్యకర్తగా దయచేసి ఆలోచించాలని కోరుతాను. సంవత్సరంన్నర కాలంలోనే ఆయనకు గద్దె దిగాల, రేవంత్ రెడ్డి గద్దె దిగాల, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలందరూ కోట్ల మంది కోరుకుంటున్నట్టే మనకు మనకంటే అంత సోదరికి ఉంటారా? ఈ పరిస్థితిలో మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇది మీరు నమ్మండి. ఇది మీరు నమ్మితే ఇది మనం అధికారంలోకి వస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. తద్వారా మనకి ఎవరికైనా కొంతమందికి ఏదైనా అన్యాయం జరిగినా, లేకపోతే గతంలో పదవులు రాకపోయినా వాళ్ళందరికీ కూడా మళ్ళా పెద్ద ఎత్తున పదవులు లభిస్తాయి అనేటువంటి ఒక విశ్వాసం కనుక మనకుంటే భవిష్యత్తు మనకు కనబడుతుంది. కేసీఆర్ కూడా సరే ముఖ్యమంత్రి అని చెప్పని భవిష్యత్తు మనకు కనబడుతుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండబోతుందని నమ్మండి అని చెప్తున్నా. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రాజకీయాలకు సంబంధం లేనట్టుగా ప్రజలందరూ నమ్ముతున్నటువంటిది. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. దొంగలు ఒకటే రెండుగా ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ ఒకటే. खास तौर से माइनॉरिटी भाइयों को सोचना चाहिए, खास तौर से सोचना चाहिए. ఇవాళ బీజేపీ ఇట్లా చెప్తే ఎవరు నమ్మరు. అట్లా పిల్లలకి ఎట్లా కలుస్తుంది? పిల్లి ఎట్లా కలవదు కదా. మరి పిల్లలకి ఎట్లా కలిసిందంటే కలిసింది తెలంగాణ. నరేంద్ర మోడీ నుండి మొదలుకుంటే బండి సంజయ్ వరకు, చింతన రామచంద్రారెడ్డి వరకు మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కుమ్మక్కాయి ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి పైన అనేక కేసులు వచ్చినా, అనేక స్కామ్లు వచ్చినా, కేటీఆర్ గారు ఆధారాలతో సహితంగా ఆయన సాక్ష్యాలు పెట్టినప్పటికీ కూడా బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ముద్దు బిడ్డ లెక్క ఇవాళ వ్యవహరిస్తున్నట్టుగా తీరు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది ప్రజలకు చెప్పాలి. ఒకవేళ ఎవరైనా బీజేపీ కోటేస్తుంది, కాంగ్రెస్ వేసినట్టు, కాంగ్రెస్ కోటేస్తే బీజేపీ కోటేసినట్టు, వాళ్ళిద్దరూ కలిసిపోయిండ్రు అనేటువంటి ఒక భావనను, ఆ విశ్వాసాన్ని కనుక ప్రజలకు తీసుకెళ్ళినట్టయితే అది మనకు ఫేవరబుల్ గా ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు టైం లైన్ పెట్టి, దేశ అధ్యక్షుడికి, రాజ్యాంగానికి అధినేత రాష్ట్రపతి, అటువంటి రాజ్యాంగ అధినేతకి టైం లైన్ పెట్టింది. స్పీకర్ అంతా తప్పనిసరిగా ఆయనకు టైం లైన్ పెడతారు. దానం నాగేంద్ర విషయంలో అయితే చర్చే లేదు, సవాలే లేదు. ఆయన మన దగ్గర ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీలో ఎంపీ చేసిన తర్వాత there is no need for any speaker to decide on it.
ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. నాకైతే నమ్మకం ఉంది సుప్రీంకోర్టులో 3వ కోర్టు చూస్తే మాత్రం సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేస్తుంది దానం నాగేందర్. మిగతా 9ని స్పీకర్ మీకు ఒక 1 వీక్ టైం ఇస్తున్నాను, 2 వీక్స్ టైం ఇస్తున్నాను, 1 మంత్ టైం ఇస్తున్నా, ఈ 1 మంత్ డిసైడ్ చేయమంటారు. కానీ దానం నాగేంద్రది మాత్రం ఫత్వా సుప్రీంకోర్టే జారీ చేస్తుంది. ఆయన డిస్క్వాలిఫై అయ్యే ఎలక్షన్స్ బరాబర్